హల్లెలూయా. దేవుని నామంలో మీకు అందరికీ నా వందనాలండి. నా శుభాలు తెలియజేసుకుంటున్నాను. బాగున్నారండి? దేవుడు మనల్ని అందరినీ సజీవులుగా ఉంచి మరి ఒక నూతన కరమైన దినం మనకు అనుగ్రహించినందుకు గాను దేవుని నామానికే ఘనత, మహిమ, ప్రభావములు చెల్లించుకుందామండి. అంతేకాకుండా మీరు కూడా మీ కుటుంబ సభ్యులలో ఒక సభ్యురాలుగా నన్ను చేర్చుకొని నన్ను ఎంతో ఆదరిస్తున్నందుకు మీకు కూడా నా నిండు కృతజ్ఞతలండి. ఈరోజు మన వాక్యం ఏంటంటే మరి సామెతల గ్రంథం 24 అధ్యాయం 10వ వచనం చూసినట్టయితే ఈ విధముగా ఉందండి. మరి శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేత కాని వాడవద్దు అని వాక్యం సెలవిస్తుందండి. అవునండి, శ్రమలు వచ్చినప్పుడు మనం కృంగిపోకుండా దేవుని మీద ఆధారపడి ఆయనను ఆనుకొని జీవించాలని వాక్యం సెలవిస్తుందండి. ఎందుకంటే నీ భారం యెహోవా మీద మోపు, ఆయన నిన్ను ఆదుకొనని కూడా వాక్యం సెలవిస్తుందండి. మరి యోబు గారి జీవితంలో చూసినట్టయితే యోబు గారు నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలవాడు, అంతేకాకుండా బహు ఆస్తిపరుడటండి. అయినప్పటికీ కూడా యోబు గారి జీవితంలో ఎన్నో శ్రమలండి. బిడ్డలు పోయారు, ఆస్తి పోయింది, అందము పోయింది, పని వాళ్ళు పోయారు. లాస్ట్కి మరి భార్య కూడా నీ దేవుణ్ణి దూషించి నువ్వు చచ్చిపోరాదని అన్నప్పటికీ కూడా నోటి మాట ద్వారా కూడా ఆయన ఏ పాపము చేయలేదటండి. మరి అట్లా ఓర్పు కలిగి జీవించి శ్రమ యందు ఓర్పు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన దేవుని దగ్గర నుండి రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడండి. మనము కూడా ఈ లోకంలో శ్రమ వచ్చిందని కృంగిపోకుండా, దానిలోనే మునిగిపోకుండా మనము దేవుని మీద ఆధారపడి మరి శ్రమ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా ప్రార్థించినప్పుడు దేవుడు మనకొచ్చిన ప్రతి శ్రమ నుండి కూడా మనల్ని విడిపించి బలపరిచి నడిపించగల తండ్రి అని వాక్యం సెలవిస్తుందనమాట. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మరి ఈ వాక్యాన్ని బట్టి చిన్న పాట అండి. శోధనలు మనలు చుట్టి వచ్చినా, సాతాను అంబులెన్ని తగిలినా, శోధనలు మనలు చుట్టి వచ్చినా, సాతాను అంబులెన్ని తగిలినా, భయము లేదు మనకికా ప్రభువు చెంతనుందము, యేసుతోటివిగాను వెడలను, యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. హల్లెలూయా.